రాజమహేంద్రవరం నగరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణ కోసం డ్రిప్ పథకం కింద 150 కోట్ల భారీ వ్యయంతో టెండర్లు ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల మేరకు 2022లో కేంద్ర ప్రభుత్వం ఈ బ్యారేజీని డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ డ్రిప్ కింద ఎంపిక చేసింది. రాజమహేంద్రవరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. మహారాష్ట్ర, తెలంగాణలలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరంతా ఇక్కడికే చేరాల్సి ఉంటుంది. ఎగువ ప్రాంతాల్లో కొంతమేర వినియోగించుకున్నా మిగిలిన వరద నీరంతా ఈ బ్యారేజీలోని 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వెళ్తుంది. ప్రతి ఏటా వేల టీఎంసీల నీరు ఇలా వృధాగా పోతోంది. గతంలో ఏకంగా 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సాధారణంగా 11 లక్షల క్యూసెక్కుల వరదకే బ్యారేజీపై ఒత్తిడి పెరుగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక నుంచే ఈ ఒత్తిడి మొదలవుతుంది. గతంలో 3 వరద హెచ్చరికలు కూడా దాటిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏటిగట్ల కంటే బ్యారేజీకే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని 10.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ బ్యారేజీయే జీవనాధారం. కోట్ల మంది ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీరు మరియు చేపల చెరువులకు కూడా దీని ద్వారానే నీరు అందుతోంది. బ్యారేజీ నిర్మాణ కాలక్రమం 1852 మొదట నిర్మాణం ప్రారంభమైంది. 1862–67 3 అడుగుల ఎత్తు పెంచారు. 1897–99 సిమెంట్ కాంక్రీట్ నిర్మాణంతో 9 అంగుళాలు పెంచారు. 1936 మరో 3 అడుగుల ఎత్తు పెంచారు. 1970–82 కొత్త బ్యారేజీ పనులు పూర్తిచేసి దానికి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ అని పేరు పెట్టారు. రాజమహేంద్రవరం నగరంలోని ధవళేశ్వరం నుండి విజ్జేశ్వరం వరకు 7 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఈ బ్యారేజీ రాకముందు గోదావరి నీరంతా సముద్రం పాలయ్యేది. పొలాలన్నీ బీడులుగా ఉండేవి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న బ్యారేజీని నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం అపారమైనది. డ్రిప్ పథకం కింద మంజూరైన 150 కోట్ల నిధులను బ్యారేజీ సమగ్ర అభివృద్ధి కోసం ఇలా ఖర్చు చేయనున్నారు. మెకానికల్ రిపేర్లు మరియు గేట్ల రీప్లేస్మెంట్ 110 కోట్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థ, కేబుల్స్ మరియు కంట్రోల్ ప్యానెల్స్ 9.5 కోట్లు, సివిల్ పనులు 18 కోట్లు, రోడ్ల మరమ్మతులు 4 కోట్లు, కొత్త భవన నిర్మాణం 3 కోట్లు. నిధులు మంజూరై టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో త్వరలోనే రాజమహేంద్రవరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి పూర్వవైభవం రానుంది. ఈ పనులన్నీ ఫిబ్రవరి 2026 నాటికి మొదలుకానున్నట్లు సమాచారం.